ఫస్ట్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఏమనిపించింది? అంటే ఇది వేరు అది వేరు కదా. ఫస్ట్ టైం అనిపించలేదు సార్, కాకపోతే ఆ స్క్రీన్ విలువ తెలిసిన తర్వాత అమ్మ మనం ఇక్కడ దాకా వచ్చామన్న ఫీలింగ్. అప్పుడు నాటకం వేస్తున్నాం, అది వేసాము, అప్పుడు పెద్ద డైలాగులు ఏమి ఉండేవి కాదు, అలా వెళ్ళిపోయేది సినిమాలో అలా కనిపించకుండా. పెద్ద సినిమాలలో చూసుకున్నప్పుడు కానీ కొంచెం నేను ఇందాక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, చాలామంది దీనికోసం జీవితాలు ఇది చేసుకొని వస్తున్నారు. అలాంటిది మనకు అంత పెద్ద స్క్రీన్ మీద పెద్ద కష్టం లేకుండా ఎవరిదయ్యో ఎవరి ఇదో వచ్చింది, సురభిలో పుట్టినందుకో దేనికో వచ్చింది, అది గొప్ప ఫీలింగ్ సార్. ఆ విలువ ఇప్పుడు తెలుస్తుంది అంతే. సో కరోనా టైంలో మిడిల్ క్లాస్ మెలోడీస్ ఎంత సూపర్ హిట్ అయిందో తెలుసు. ఆ టైంలో వచ్చిన మూవీ అసలు ట్రెండ్ సెట్టింగ్ అయిపోయింది. మీ ఇద్దరు క్యారెక్టర్ అండ్ హస్బెండ్ అండ్ మీ ఇద్దరిది కలిపి అసలు ఎలా ఉండేది, ఎలా ఎంజాయ్ చేశారు ఆ షూటింగ్? షూటింగ్ ఏమి ఎంజాయ్ చేయలేదండి, ఆ వారం రోజులు టక్క తీసేశారు. అంటే మా హస్బెండ్ గోపరాజు రమణ గారి క్యారెక్టర్ ఎక్కువ కాబట్టి ఆయన ఎక్కువ డేస్ చేశాను. నేను 1 వీక్ 5 డేస్ ఏమో చేశాను, 1 వీక్ లోపే చేశాను. మామూలుగా చెప్పేసేవాళ్ళు చేసేవాళ్ళు వెళ్ళిపోయాం, పెద్ద ఎంజాయ్ చేసా. సినిమా రిలీజ్ తర్వాత ఎంజాయ్ చేసాం బాగా, అంటే ఇది చేసాం కదా అది చేసాం కదా అని. అప్పుడు ఎక్కడ జరిగింది షూటింగ్? ఇది కొలకలూరు అండి, రమణ గారి ఇంటి పక్కనే, గోపరాజు రమణ గారి ఇంటి పక్కనే, వాళ్ళ లైన్లోనే, వాళ్ళ ఇంటి నుంచి 2 ఇల్లు 3 ఇల్లు ఉంటుంది. ఆ మూవీలో ఫస్ట్ అసలు గుంటూరు గొప్పతనం అంతా చెప్పేస్తారు. పులిహోర దోశ, చిట్టి ఇడ్లీ, వంకాయ బజ్జీ, ఇవన్నీ తిన్నారా, టేస్ట్ చేశారా? గుంటూరు నేతి ఇడ్లీ చేశాను సార్, నేను వెళ్తే కంపల్సరీ తింటాం అక్కడ. జిలేబీ ఒకటి ఉంటుంది, జిలేబీ చేసాను, తక్కువే, పెద్దగా ఏం టేస్ట్ చేయలేదు. అంటే నాటకాలకు వెళ్ళినప్పుడు ఇది కూడా ఈ సినిమా అప్పుడు మాత్రం అసలు ఏమీ గుంటూరుని ఎంజాయ్ చేయకుండా మొత్తం యాక్టింగ్ మీదే కాన్సన్ట్రేషన్.